శర్మ గారు ఇప్పుడు అంటే ఇప్పుడు రుక్మిణి అమ్మ తల్లిదండ్రుల వద్దనే ఉంది కదా. అవునండి. ఆమె మంచి నడవడికతో ఉన్నారు కదా. మరి అవునండి. అంటే ఈ ఉత్తరాలు రాసే ప్రక్రియ ఎలా వచ్చిందంటారు? అంటే ఇక్కడ మీరు చెప్పింది లోకంలో ఒక ఆచారం అంటున్నారు గాని చరిత్రమితి ఆచరితి. పక్కవాడు చేశారు కాబట్టి నేను చేస్తే, నేను చేశాను కాబట్టి నా పిల్లలు ఇలా చేస్తే అందరూ ఆచారం అయిపోయింది. అయితే సినిమాలు, సీరియల్స్, పుస్తకాలు, కథనం అవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి కానీ భాగవతం వ్యాసుల వారి యొక్క అనుగ్రహంతో వచ్చిందనమాట. దానిని పోతన్న గారు ఆంధ్రీకరించారు. ఈ ఆంధ్రీకరించేటువంటి సమయంలో అక్కడ ఒక బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి ఒక లేఖ వ్రాసి పంపించారు అనేటువంటిది లోకంలో నానుడుగా ఉన్నది. అది శుద్ధ తప్పు అన్నమాట. ఎలా అనగా శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరై హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం త్వయి అచ్యుత చిత్తమపత్రపం మే భువన సుందర. భువన సుందర ఇంకా చెప్పాలి అంటే రుక్మిణి అమ్మవారు లేఖ వ్రాయలేదు. తన తండ్రి గారే ఒక బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి కబురు పంపించారు. ఎలాగో వెళ్తున్నారు కదా, నా మనసులో ఉన్నటువంటి భావాన్ని కూడా నేను మా చిన్ననాటి నుంచి నాన్నగారి యొక్క తొడ మీద కూర్చున్నాను. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వ్యవహారం చేస్తుంటే చిన్నపిల్లలు ఒళ్ళో కూర్చుంటారు కదా, ఆ విధంగా విదర్భ దేశం అని ఒక దేశం ఉంది. మొత్తం 56 దేశాలు ఉన్నాయి. అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాల చోళ పాంచాల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట మరహాట పానాట పులింద్ర ఆంధ్ర, ఈ విధంగా చెప్పన్న. సంస్కృతంలో చెప్పన్న, ఇంగ్లీష్లో 56, 56 దేశాలు ఉన్నాయి. దానిలో విదర్భ దేశము చాలా పవిత్రమైనది. మనం హైదరాబాదుని అంటే తెలంగాణని హైదరాబాదు రాజధానిగా పెట్టుకొని ఎలా అయితే పరిపాలిస్తూ ఉంటారో కుండినపురాన్ని రాజధానిగా పెట్టుకున్నారు విదర్భ దేశంలో. భీష్మక మహారాజు గారు అని పరమ ధార్మికుడు, నిత్యము యజ్ఞయాగాదులు చేయటం, ఎవరైనా పక్కవాడికి సలహాలు ఇవ్వటం చాలా తేలిక, ఈజీ. కాళిదాసు గారు అలా చెప్పాల, అధీతి బోధ ఆచరణ ప్రచారం అన్నారు. ముందు గురువులు చెప్పింది వినాలి, విన్న తర్వాత తాను అవగతం అయిందా లేదా అని తెలుసుకోవాలి, తర్వాత ఆచరించాలి, పక్క వాళ్ళకి చెప్పాలి. ఈ విధంగా ఈ విదర్భ దేశానికి కుండినపురంలో భీష్మకుడు అనే మహారాజు గారికి 5 మగపిల్లలు, చిట్ట చివరగా కన్యారత్నం రుక్మిణి అమ్మవారు జన్మించారు. ఆ అమ్మ పెరిగి పెద్దదవుతోంది. ఈ రాజ్యము కూడా విస్తారంగా విపులంగా విశదీకరించి రాజ్యాన్ని పెంచుకున్నాడు. అంటే ఇంటిలో గొడ్డు వచ్చిన వేళ పిల్ల వచ్చిన వేళ అంటారు కదా, సాక్షాత్తు అమ్మవారే కాబట్టి ఆ అమ్మవారు తన ఇంటిలో ఆవిర్భవించినప్పుడు అనాలి, పుట్టినప్పుడు అనకూడదు. మానవులు పుడతారు, భగవంతుడు అమ్మవారి యొక్క శక్తి ఆవిర్భవించటం అంటారు. ఎప్పుడైతే రుక్మిణి అమ్మవారు జన్మించారో ఆవిర్భవించారో తన యొక్క ఇంట్లో వచ్చేటువంటి బంధువులు మిత్రులు 100 మంది భోజనాలు, ఒక నెలవంగానే 1000 మంది, ఈ విధంగా గృహము అనగా గేహము రాజ్యము కూడా పెంచుకుంటూ వెళ్ళారు. ఇటువంటి సమయంలో పూర్వం మన వాళ్ళు వేరే దేశం నుంచి రావాలి అంటే మన దేశానికి నడుచుకుంటూ వచ్చేవారు. అలాగా చాలామంది పండితులందరూ కూడా ఈ యొక్క విదర్భ దేశానికి వచ్చారు. భీష్మక మహారాజు గారికి నమస్కారం చేశారు. ఆయన కూడా అనేక రకాలుగా ఉపచారాలు, ఇంటికి వచ్చిన వాళ్ళని మనం స్వాగతం పలకాలి. ఫస్ట్ పదం ఏమనాలి అంటే ఈరోజు భోజనం చేసి వెళ్ళండి అని చెప్పాలి. అప్పటి నుంచి లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఒకవేళ ఏదో వ్యవహారంలో ఒక 10 గంటలు పిచ్చాపాటి మాట్లాడుతూ టైం 10-10:30 అవుతోంది కదా, ఇంకొక 1.5 అవర్లో లంచ్ అవర్ ఉంటుంది, మనం భోజనం చేద్దాం అంటే 20 సంవత్సరాల తర్వాత లక్ష్మీదేవి తాండవిస్తుంది. అంటే దానికి కూడా టైం దూరం ఉంటుందండి. నువ్వెందుకు వచ్చావురా, ఈ కాలంలో భార్యాభర్తలు లింగులు ఇట్టుకొని ఇద్దరమే ఉన్నాము, నా భార్య ఉద్యోగస్తురాలు, నేనే అన్నం వండుకోలేదు, ఇప్పుడు నీకు పెట్టాలా అంటే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించదు. అయితే మనం ఇంకొక ప్రయత్నం చేయొచ్చు. గురువుల అనుగ్రహం ఉంటే మెర్కురీ లాగా పాదరసం లాగా ఒక స్ఫురణ వస్తుంది. కాఫీ అయినా ఇవ్వచ్చు కదా,
పండన్నా ఇవ్వచ్చు కదా, కనీసం 35 మార్కులన్నా దాడతాం కదా, ఓ మ్యాగీ అన్నా పెట్టచ్చు, ఏదో ఒకటి ఇవ్వాలి అనేటువంటిది ఇచ్చే గుణం కావాలి, భక్తి కావాలి. కాబట్టి అతిథి అంటారు. తిథి చూసుకోకుండా వచ్చేటువంటి వారు అతిథులు. కాబట్టి ఈ భీష్మక మహారాజు గారు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఆ యొక్క దేశంలో ఉన్న విచారాలు, విషయాలు, సమస్యలు, పరిష్కారాలు ఇవన్నీ తెలుసుకుంటూ ఉండేవారు. ఆ పెద్దలతో మాట్లాడుకునే సమయంలో లక్ష్మీదేవి రూపంలో ఉన్నటువంటి రుక్మిణి అమ్మవారు తండ్రి యొక్క అంకం మీద కూర్చుంది. అని తను కూడా వింటూ ఉన్నది. ఏం విన్నది? ద్వారకా పట్టణంలో శ్రీకృష్ణ స్వామి వారు ఉన్నారు. ఆయన చిన్నతనంలోనే పూతనని సంహారం చేశారు. గోవర్ధన ధారి చిటికెడు వేలు మీద పర్వతాన్ని ఉద్ధరింపజేశారయ్యా. కంస వధ చేశారు అంటే ఆశ్చర్యంగా ఉన్నది. అలా వింటూ వింటూ వినగా వినగా వేము కూడా తీయగా ఉంటుంది కాబట్టి వేము అనగా వేపాకు. ఆ విధంగా వినగా వినగా మనసుకు పట్టింది. మనసుకు పట్టిన మనం పిల్లలని స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేయించి గుడికి తీసుకువెళ్ళాలి. అప్పుడేమవుతుంది, గుళ్ళో తద్భోజనమో చక్కెర పొంగలో ఏదో ప్రసాదం పెడతారు కాబట్టి రెండో రోజు మూడో రోజు కూడా ప్రసాదం మీద మనసు లాగుతూ ఉంటుంది. నాన్నగారు మనం బయలుదేరదామా, గుడికి వెళ్దాం, దండం పెట్టుకోవాలి, పిల్లలే చెబుతారు. మనం తినే ఆహారం పవిత్రతగా ఉంటే మన బుద్ధి కూడా బుద్ధి శుద్ధిగా ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు చిన్నపిల్లలకి ఈ యొక్క రుక్మిణి అమ్మవారు ఎలా అయితే వింటూ ఉన్నారో మన పిల్లల్ని కూడా సాయంకాలం పూట దేవాలయానికి తీసుకువెళితే ప్రసాదంతో పాటు భక్తి కలుగుతుంది. ఆ విధమే భక్తి రుక్మిణి అమ్మవారికి వినగా వినగా కథలు, ఆ గాథలు భక్తి కలిగింది. భక్తి కలిగిన తర్వాత జ్ఞానం వచ్చింది, వైరాగ్యం. మనకి భాగవతంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు కూడా పోతన్న గారు చూపిస్తారు. అందుకనే ప్రారంభంలో శృత్వా గుణాన్ భువన సుందర స్వామి లేఖ రాసేటప్పుడు తండ్రి గారే పంపించారు, ఆమె పంపించలేదు. వెళ్తున్నారు కాబట్టి ఈ లేఖలో కూడా శృత్వా గుణాన్ భువన సుందర. అయ్యా నీ కథలు విన్నాను చిన్ననాటి నుంచి. ఇప్పుడు ఈ కాలంలో ఏమండి ఒక పూజ చేశాను, ఒక వ్రతం చేశాను, నేను అనుకున్న పని జరగలేదు అనుకుంటూ ఉంటాం. చిన్ననాటి నుంచి కూడా అమ్మవారు అనగా ఇంచుమించుగా ఒక 15-20 సంవత్సరాలు కృష్ణ కథలు వింటూ ఉన్నందువలన భక్తి కలిగి మీరు చెప్పేటువంటి కథలు గాథలు విన్నాను అంటుంది. భువన సుందర మనకి ఇంగ్లీషులో హ్యాబిట్ అంటారు, HABIT అంతే కదండి. హెచ్ తీసేయండి, ఏ బిట్టు, ఏ తీయండి బిట్టు, బి తీయండి ఇట్టు. ఈ అక్షరాలు లుప్తం అయిపోతాయి. లుప్తం అనగా ఒక్కొక్క అక్షరం తీసేసిన అర్థం మారట్లేదు. ఇక్కడ కూడా భువన సుందర. ఏ ఆడపిల్ల అయినా వివాహం చేసుకోవాలి అంటే 6 అడుగుల ఆజానుబాహుడుగా ఉండాలి అనుకుంటారు. ఇప్పుడు ఈ కాలంలో 6 అడుగుల బుల్లెట్ అంటున్నారు. పాటలో కూడా ఈ మధ్య ఆ కవిత్వం కూడా అలా వచ్చేసింది. అంటే అంతగా ఊహించుకుంటారు. రుక్మిణి అమ్మవారు కూడా నీవు భువన సుందరుడు అయ్యా. భువన సుందర అంటే 14 భువన భాండములకు నీవు సుందరుడివి. భూ తీసేసేయండి, వన సుందర. వనము అంటే బృందావనంలో సుందరుడు. వా తీసేయండి, నా సుందర. ఇంతకన్నా సుందరమైనటువంటి రూపం నీకన్నా ఇంకెవరూ లేరు. నా తీయండి సుందర, సూ తీయండి దర, దా తీసేయండి రా. ఇలాగ ప్రతిదానికి అక్షరాలు అర్థాలు ఉన్నాయి. అటువంటి భువన సుందరుడుగా ఉన్న రుక్మిణి అమ్మవారు కృష్ణ భగవానుడికి లేఖ, రుక్మిణి అమ్మవారు కృష్ణుడికి లేఖ వ్రాశారు. అది తండ్రి ద్వారానే వెళ్ళింది తప్ప ఆమె సొంతంగా లేఖ వ్రాయలేదమ్మా.